another to invite Murli sir onto the stage. చెప్పండి, నేను మానేస్తాను. ఇక మూడోది, నాట్ ద లీస్ట్ బట్ లాస్ట్ ఏంటంటే చారిటీ. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు చాలా వరకు బ్యాక్ హోమ్ ఇండియాలో వాళ్ళ ప్రదేశాల్లో ఉన్నటువంటి సంఘాలకి చేతనైనటువంటి సహాయం చేస్తాయి. అలాగే ఇక్కడ కూడా చేయాలి. అది సాయం, యాక్చువల్లీ సాయం కాదు, సేవ మనం చేయాలి. చేస్తేనే మనం ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఒకళ్ళం అవుతాం. ఈ సమాజం కూడా మనని తమ సమాజంలో ఒకళ్ళుగా భావిస్తుంది. ఇవాళ అది తక్కువ అవుతుంది మనకి. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని, మనలాంటి వాళ్ళని ఇక్కడి వాళ్ళు వీళ్ళు వేరు అని చూడడం ఎక్కువ అవుతుంది. దానికి కొంత కారణం మనం ఆ కారణాన్ని తగ్గించాలి, ఉన్నటువంటి దూరాన్ని తగ్గించాలి. ఎలాగంటే మనం కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు పాల్గొనాలి. తర్వాత ఇక్కడ సమాజంలో మనం కూడా ఒకళ్ళుగా ఇమిడాలి. ఈ సమాజానికి ఇక్కడ వాళ్ళకి మనం ఎవళ్ళం ఏంటి, మన ఆచార వ్యవహారాలు ఏంటి అవన్నీ తెలిసినట్టుగా మన అంబాసిడర్లుగా, మనం వారధిగా, బ్రిడ్జిగా పనిచేయాలి. ఆ పని ఆర్ట చేస్తోంది. కాకపోతే ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడాను ప్రతి ఒక్కళ్ళని ఇంకొకళ్ళని చూసినప్పుడు తమ సొంత కుటుంబ సభ్యులను చూసినటువంటి ఫీలింగ్ రావాలి, ఆ అనుభూతి కలగాలి. ఇక్కడికి రాగానే ఒక్కసారి మన ఇంటికి వెళ్ళాం, మన ఊరికి వెళ్ళాం అనేటువంటి ఫీలింగ్ రావాలి. అటువంటి ఫీలింగ్ కోసం అని చెప్పి ఆర్ట ఇంకా పనిచేస్తుంది. మన అందరం ఇంకా పనిచేస్తాం, ఇంకా కృషి చేస్తాం అని ఆశిస్తూ 2025వ సంవత్సరం ఎగ్జిక్యూటివ్ కమిటీ చాలా బాగా పనిచేసింది. వాళ్ళకి అభినందనలు తెలుపుతూ 2026వ సంవత్సరానికి వచ్చేటువంటి కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారని, ఆర్టాని ఇంకా గౌరవపూర్వకంగా సమాజంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతసేపు మీరు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.